ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా నా వాద్య భారమును నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. లెట్ మీ సీ యువర్ వెంజెన్స్ ఆన్ దెమ్, for to you I have committed my cause. జెర్మియా చాప్టర్ 11 verse 20. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వైపు మనం చూడాలి అని, మన సమస్యను దేవాతి దేవునికి అప్పగించాలని ఈరోజు భక్తుడు మనకు సూచిస్తున్నాడు. ఆయనే ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆయనే కాపాడే దేవుడు, మన శత్రువుల ఎదుట మనల్ని గొప్పగా నిలవబెట్టే దేవుడు. ఈరోజు నా బహుశా నీవు అవమానింపబడుతున్నావేమో, అపహసింపబడుతున్నావేమో, అన్యాయముగా తీర్పు తీర్చబడుతున్నావేమో, నీవు పోరాడలేని స్థితిలో, పోరాడినా గెలవలేని పరిస్థితుల్లో బహుశా నీవు ఉన్నావేమో. దేవుని పైన నీ వాద్య భారమును మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ అంతటి నీవే ప్రయాసపడకు, నీవే కష్టపడి ఏదో చేసేద్దామని ఆలోచించకు. దేవుని సహాయం తీసుకో, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయనే నిన్ను కాపాడతాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, ఆయన నిన్ను ఆదుకొనును అని. ఈ రోజున సమస్యల్లో ఉన్న నీవు నీ వాద్యభారం ఎవరిపైన మోపుతున్నావు? నీ మార్గమును ఎవరికి అప్పగిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ బంధువులకు అప్పగించి మోసపోయావేమో, నీ స్నేహితులకు అప్పగించి వంచబడ్డావేమో, లేదా ఈ లోక అధికారులకు ఇచ్చి ఆగిపోయావేమో. వారి వలన రాని సహాయం, వారి వలన రాని విజయం, వారి వలన కాని పని దేవుని వలన అవుతుంది. ఆయన శక్తి వలన అవుతుంది. ఆయన నీకు చేసే సహాయము వలన జరుగుతుంది. యోబు అంటున్నాడు, తన సమస్యను, నా బాధను, నా పైన పడినటువంటి నిందలను నేను దేవునికే అప్పగిస్తాను అని. ఎందుకు అలా అంటున్నాడని ఒక్కసారి ఆలోచన చేస్తే, యోబు ఉన్న పరిస్థితుల్లో తనకొచ్చిన ఆ భయంకరమైన సమస్య నుండి, శోధన నుండి యోబును రక్షించగలిగిన, లేదా యోబుకు పూర్వపు స్థితిని ఇవ్వగలిగిన మనుష్యుడున్నాడా? రెండంతలుగా యోబును ఎవరైనా ఆశీర్వదించగలరా? తన దగ్గరికి వచ్చినటువంటి స్నేహితులు అలా చేయలేరు, తన ఊరిలో ఉన్న సంపన్నులు అలా చేయలేరు, తనను అకారణంగా నిందిస్తున్న ఊరి ప్రజలు యోబు స్థితిని మార్చలేరు. ఆ విషయం యోబుకు సుస్పష్టంగా తెలుసు. అందుకే అంటున్నాడు, నా వాద్యమును నేను దేవునికి అప్పగిస్తాను అని. మన దగ్గరున్న ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు పాడైపోయింది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? దానిని బాగు చేయగల సమర్థవంతమైన మెకానిక్కి ఇస్తాం కదండి. అది టీవీ కావచ్చు, బైక్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు. అంతేగాని మనమే రిపేర్ చేయాలని చూస్తే, మనము బాగు చేయాలనుకుంటే అది ఎప్పటికీ బాగవ్వదు. అలానే మనము పరిష్కరించలేని సమస్యలు ఎన్నో ఈ రోజున మన మధ్య ఉన్నాయి. మన కుటుంబం మన మాట విననటువంటి స్థితి, యవ్వన బిడ్డలు స్నేహితులతో కలిసి చెడు నేర్చుకుంటున్నారు. మన కుటుంబాలలో కొందరు వ్యసనాలకు బానిసలై ఇంటిని, పిల్లలను పట్టించుకోవడం లేదు. మనకు వచ్చిన బలహీనతల నుండి విడుదల రావడం లేదు. మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. కొంతమంది ఎంతగా కష్టపడినా, ఎన్ని జాబులు చేసినా, ఎంతగా బిజినెస్ లో ముందుకు వెళదాము అని అనుకున్నా ఎదగలేక, సంపాదించలేక, చేసిన అప్పులు తీర్చలేక కృంగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితిని ఈ రోజున నీవు ఎదుర్కొంటున్నట్లయితే, నీ వాద్యములన్నీ దేవునికి అప్పగించు. ఆయనే నీ తరపున వాదిస్తాడు, ఆయనే నీ తరపున పోరాడుతాడు. ఈరోజు మనం ఎంతమందిని చూడడం లేదండి, వారి సమస్యల భారం వారు మొయ్యలేక, ఒత్తిడి ఎక్కువైపోయి, నేనేం చేయలేనేమో, నా లైఫ్ ఇంతేనేమో అని బలవంతపు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని రోజుకు ఎన్ని న్యూస్లో మనము వారి గురించి వినడం లేదు. చదువులో ముందుకు వెళ్ళలేని బిడ్డలు, అప్పులు అయ్యాయని కుటుంబంలోని సమస్యలు, ఇలా కారణాలు ఏదైనా గాని పరిష్కారం ఒక్కటే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అలా నీవు కావద్దు అంటే, అలా నీవు ఉండకూడదు అంటే, అటువంటి స్థితి నీ కుటుంబంలో నీవు చూడొద్దు అనుకుంటే, ప్రతి దానికి దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవాలి. నా యేసయ్య ఉన్నాడు కదా,
ఆయనే చూసుకుంటాడు. నా శత్రువులను, నా వ్యాధులను, నా అప్పులను, నా సమస్యలన్నిటినీ ఆయనకు అప్పగిస్తాను. కాబట్టి నాకు ఏ సమస్య లేదు అని ధైర్యంగా ఉండు. అంతేగాని మనుషులకు నీ సమస్యలు అప్పగించి లేనిపోని మరొక సమస్యల్లో ఇరుక్కోకు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ సమస్యల్లో, నీ బాధల్లో దేవునికి ఛాన్స్ ఇవ్వు. అప్పుడు ఆయన నీ జీవితంలో చేసే అద్భుతమును, సహాయమును నీవు చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి. ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు ప్రభా, మా మధ్య ఉన్న దేవుడవు, మా ప్రార్థన ఆలకించువాడవు తండ్రి. అయా మరి తండ్రి, నీ బిడ్డలైన వారి పక్షముగా నీవు పోరాడే దేవుడవు, న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మా యొక్క వాద్య భారమును తండ్రి మీ పైన మోపి అయా మేము నిశ్చింతగా ఉండాలని, ఆ సమస్యను గురించి అయా మరి తండ్రి, ఆ శోధనల గురించి మేము ఆలోచించకుండా ప్రభువా మీరిచ్చే ధైర్యాన్ని బట్టి మేము ధైర్యంగా ఉండడానికి సహాయము చేస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అయా మరి తండ్రి, మేము ఎంత పోరాడినా గెలవలేనటువంటి స్థితి, ఎంత కష్టపడినప్పటికీ తండ్రి ఆ కష్టపడిన దానికి ప్రతిఫలము లేనటువంటి పరిస్థితి అన్ని ఎరిగిన దేవుడవు. వాటన్నిటినీ మా నుంచి దూరపరిచి మమ్మల్ని ఆశీర్వదించగల సమర్థుడవు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయి నలిగిపోయి ఉన్నారో వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. వారికున్న వాద్యములు, వారికున్న భారాలను తండ్రి మనుషుల పైన మోపకుండా ప్రభా మీ పైన మోపి విడుదల పొందుకునేటువంటి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను మీరు వారికి అనుగ్రహించండి. ఏ బలహీనతతో అయితే బిడ్డలు ఉన్నారో ఆ బలహీనతను కొట్టివేయండి నా తండ్రి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అయా వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. అందరూ ప్రేమ కలిగి జీవించడానికి సహాయము దయచేయండి నా ప్రభ. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్నారో వారికి తండ్రి మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అయా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా చెడు స్నేహాలకు మరి తండ్రి అయా మరి చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలై ఉంటుండగా నా ప్రభువా అయా మీరే తండ్రి వారికి తండ్రి మీ యందు భయభక్తులు కలగజేయండి నా ప్రభువా. ఏది మంచో ఏది చెడో బిడ్డలు తెలుసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అయా మీ యొక్క కనుదృష్టి బిడ్డలపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వివాహాల విషయంలో కూడా తండ్రి మీ యొక్క చిత్తం ఏమిటో బిడ్డలు గ్రహించుటకు సహాయమును అనుగ్రహించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో, మరి వివాహమై చాలా ఏండ్లైనప్పటికీ నా ప్రభా అయా పిల్లలు లేక తండ్రి ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ తండ్రి వారి యొక్క అయా ధనాన్నంతటిని వృధా చేసినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క గర్భాన్ని తెరవండి. అద్భుతకర రీతిలో తండ్రి బిడ్డలకు గర్భఫలమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా పుట్టినటువంటి చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ అయా మరి తండ్రి మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, అయా ఎటువంటి కొరత లేని దేశముగా, అభివృద్ధి పరిచేటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టండి నా తండ్రి. దైవజనులు
దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. సువార్థికులందరినీ మీరు బలపరచండి అయ్యా. వారు చేస్తున్నటువంటి ఆయా మిషనరీ పరిచర్యను అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నామానికి మహిమకరముగా తండ్రి ప్రతి బిడ్డను లేవనెత్తండి. ఇంకా తండ్రి విరిగి నలిగిన హృదయముతో ఉండి మీ సన్నిధిలో మొరపెడుతున్నారు. వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. సరైనటువంటి సమాధానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి బహు పూజింపదగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.